జీహెచ్ఎంసీ పరిధిలో మురుగునీరు రోడ్లపై పొంగకుండా చూసేందుకు సీవరేజ్ బోర్డు సిద్ధమైంది. వర్షాకాలం కంటే 6 నెలల ముందు నుంచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్షలాది మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా సీవరేజ్ బోర్డు నుంచి 17 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన అశోక్ రెడ్డి ప్రజలెవరూ మ్యాన్ హోల్స్ ను తెరవద్దని విజ్ఞప్తి చేశారు. మురుగునీటి ఇబ్బందులు తలెత్తినా, తాగునీరు కలుషితం అవుతున్నట్లు గుర్తించినా జలమండలికి ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరా విషయంలో వేసవి నుంచి సులభంగా గట్టెక్కిన జలమండలి వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కు 6 నెలల ముందు నుంచి అమలు చేస్తున్న సివరేజ్ బోర్డు వర్షాలతో రహదారులపై మురుగునీరు పొంగకుండా చర్యలు తీసుకుంటోంది. కోర్ సిటీలో 5,570 కిలోమీటర్ల మేర సివరేజ్ నెట్వర్క్ పైప్ లైన్ ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 4,199 కిలోమీటర్లుంది. అందులో ప్రధాన పైప్ లైన్ అంటే ట్రంక్ లైన్ 612 కిలోమీటర్లు ప్రవహిస్తూ మురుగునీటిని నాలాల్లోకి మళ్లిస్తోంది. ప్రధాన పైప్ లైన్లపై కోర్ సిటీలో 2,70,679 మ్యాన్ హోల్స్ ఉండగా శివారు ప్రాంతాల్లో 3,60,700 మ్యాన్ హోల్స్ ఉన్నట్లు సివరేజ్ బోర్డు తెలిపింది. వాటిలో 63,000కు పైగా లోతైన మ్యాన్ హోల్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే 3,261 కిలోమీటర్ల పైప్ లైన్ మార్గాన్ని జలమండలి సిబ్బందితో ఎండీ అశోక్ రెడ్డి శుభ్రం చేయించారు. ఆ మార్గంలో మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ లో గత 5-6 పేరుకుపోయిన టన్నుల కొద్ది పూడికిని వెలికితీసి మురుగు సులువుగా వెళ్లేలా చేశారు. సుమారు 24,650 ప్రాంతాల్లో దాదాపు 2,74,000 మ్యాన్ హోళ్లను శుభ్రం చేసినట్లు వెల్లడించిన అశోక్ రెడ్డి వర్షాకాలంతో సంబంధం లేకుండా నిరంతరం ఆ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. వర్షం రాగానే ఇమీడియట్ గా అక్కడ కనుక వాటర్ స్టాగ్నేషన్ అవుతాయి, ఆ మ్యాన్ హోల్స్ లో ఓపెన్ చేసి ఉంటే ప్రాబ్లం అవుతుంది. వాటర్ని ఎట్లా అనేది హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేసి ట్రాఫిక్తో కోఆర్డినేట్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఒక 17 టీములు చేశాము. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అవి పనిచేస్తాయి. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు చాలా మంది తెలియక. సో అందుకనే డీప్ మ్యాన్ హోల్స్ ఎక్కడైతే మెయిన్ రోడ్స్ మీద వాటన్నిటికి కూడా మనుషులు అందులో పోకుండా ఒకవేళ క్యాప్ ఓపెన్ చేసినా అక్కడ గ్రిల్ ఉండేటట్టుగా గ్రిల్ అరేంజ్ చేశాము. దాని మీద క్యాప్ ఉంటుంది. మ్యాన్ హోల్స్ని దయచేసి ఎవరు ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తే తెలియకుండా చాలామంది అందులో అడుగుపెట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకటి. వరద, మురుగునీరు ప్రవహించేందుకు చాలా చోట్ల ఒకటే పైప్ లైన్ ఉండటంతో చిన్నపాటి వర్షాలకే మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటిని మళ్లించేందుకు మ్యాన్ హోల్స్ తెరవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ పరిస్థితిని గమనించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వర్షాకాలం కంటే 6 నెలల ముందే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వరద నీరు నిలిచినా, తాగునీరు కలుషితమవుతున్నట్లు గుర్తించిన జలమండలికి ఫిర్యాదు చేయాలని అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వర్షం ఎప్పుడైతే పడుతుందో ఈ వాటర్ ఆ వాటర్ రెండు అందులో నుంచి క్యారీ కాక అవి ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. సో అది ఒక ప్రమాదం ఉంటుంది. సో వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాని మీద మేము స్పెషల్ టీమ్స్ పెట్టేసి ఎప్పటికప్పుడు అటెండ్ కావడం ఒకటే మార్గం, అదొకటి. సో ఈ 3-4 విషయాల మీద కాకుండా ఇంకొకటి పొల్యూషన్ కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సీవేజ్ తర్వాత వాటరు ఎక్కడైతే సడన్గా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే అక్కడ మెర్జ్ కావడం వల్ల ఇవి వస్తాయి. వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అలర్ట్ చేశాము. క్లోరిన్ పర్సంటేజ్ని పెంచడానికి, లేకపోతే క్లోరిన్ ట్యాబ్లెట్స్ని ఇవ్వడానికి, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ని డబుల్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ వింగ్స్ కోఆర్డినేషన్తో చేయడానికి మా స్టాఫ్ని అందరూ కూడా సిద్ధం చేశాము. అందరూ రెడీగా ఉన్నారు. 227 ఎయిర్టెక్ మిషన్లు, 144 సిల్ట్ కార్డు మిషన్లతో పాటు 1000 మందికి పైగా సిబ్బందితో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సివరేజ్ బోర్డు తెలిపింది. మురుగునీరు రోడ్లపై పొంగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతోంది. ప్రజలు సివరేజ్ బోర్డుకు సహకరించాలని కోరుతోంది.